హలో ఫ్రెండ్స్, రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి. పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అని చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు. హలో ఎవరీవన్, ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వాటర్ ఉద్యోగాలకు సంబంధించి సెకండ్ నోటిఫికేషన్లో కొన్ని పోస్టులు అనేది భర్తీ చేయలేదని, వాటికి అర్హత అనేది ఉన్నప్పటికీ సర్టిఫికేషన్ కూడా పూర్తి చేసుకున్నప్పటికీ కూడాను అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇవ్వకుండా అవే పోస్టులను థర్డ్ నోటిఫికేషన్లో ఇస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కొంతమంది మనకు అడగడం అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనం చూద్దాం. ఓకే, వీరి మాట ఏమిటని చెప్పి ఈనాడు పేపర్లో వచ్చిన ఈ యొక్క ఆర్టికల్ని చూడవచ్చు. అర్హత అనేది సాధించి ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నటువంటి అభ్యర్థుల్లో అయోమయం అని చెప్పి ఉందన్నమాట. సో గ్రామ వార్డ్ హెచ్ఓడి ఉద్యోగాలకు లోగడే అర్హత సాధించి అవకాశం లభించిన అభ్యర్థుల్లో ఆందోళన అయితే నెలకొంది. ఓకే, గతేడాది నిర్వహించిన రాత పరీక్ష సర్టిఫికేట్ పరిశీలనలో వారు అర్హతను సాధించారు. ఇవే ఉద్యోగాలను భర్తీ చేయడానికి తాజాగా ఏపీఎస్సీ సన్నాహాలు చేస్తున్నపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్హులమైన తమను పక్కన పెట్టి మరోసారి పరీక్ష నిర్వహించడం అంటే పరీక్షను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో 16,208 ఉద్యోగాల ఖాళీల భర్తీకి గతేడాది సెప్టెంబర్లో ప్రభుత్వం రాత పరీక్షను నిర్వహించింది. ఉత్తమ మార్కులు సాధించిన అభ్యర్థుల్లో నుంచి ఒక్కో పోస్టుకు 1:2 నిష్పత్తిలో పిలిపించి నవంబర్లో జిల్లా అధికారులు సర్టిఫికేట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా చాలా జిల్లాల్లో ఒకే అభ్యర్థికి 2-3 పోస్టులకు ఎంపికయ్యారు. అలా ఖాళీ అయిన 3,000 పోస్టులను సర్టిఫికేట్ల పరిశీలనలో అర్హులైన మిగతా అభ్యర్థులతో భర్తీ చేయాలి. 30 రోజుల్లో పూర్తి చేయాల్సిన ఈ ప్రక్రియను 4 నెలలైనా సరే చేపట్టలేదు. గతేడాది నిర్వహించిన రాత పరీక్షల్లో తర్వాత నిర్వహించినటువంటి సర్టిఫికేట్ పరిశీలనలో సచివాలయ ఉద్యోగాలకు స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన అభ్యర్థులు వివరాలతో జిల్లాల వారీగా జాబితాను సిద్ధం చేశారు. వారికి ఇప్పటి వరకు కూడా నియామకోత్తర్వులను పంపలేదు. సర్టిఫికేట్లను రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఉన్నతాధికారులు పరిశీలించి తుది అర్హత నిర్ధారించాలని చెప్పి ఇక్కడ వీరు చెప్పడం జరిగింది. అంటే మనకు అర్హత అనేది సాధించినప్పటికీ కూడాను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తయినప్పటికీ కూడాను సో చాలామందికి కూడా ఆ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ కేటగిరీకి సంబంధించి పోస్ట్ అనేది భర్తీ అనేది చేయలేదంట. అర్హత అనేది ఉన్నప్పటికీ కూడాను సర్టిఫికేషన్ కూడా పూర్తయినప్పటికీ కూడాను అవే పోస్టును మళ్ళీ ఈ థర్డ్ నోటిఫికేషన్లో ఎలాగా ఫిల్ చేస్తారు అని చెప్పి అంటున్నారన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో దీనికి మరి ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతుందని చూడాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది. తప్పకుండా మరింత సమాచారం ఏదైనా సరే వచ్చినట్లయితే వీటికి సంబంధించి తప్పకుండా ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.